మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. అక్టోబర్ నెల 22వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేరులు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. నిర్గమకాండము 3వ అధ్యాయము 1-2 వచనాలు. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఎప్పటిలాగానే కాయ కష్టం చేసుకునే వేళ దర్శనం వచ్చింది. ఇలాంటి సమయాల్లోనే దర్శనమివ్వడం దేవునికి ఇష్టం. తన దారిని పోతూ ఉన్న మనిషిని దేవుడు ఎన్నుకుంటాడు. అతని ఎదుట దేవుని అగ్ని సాక్షాత్కరిస్తుంది. అనుదిన జీవితపు కష్టాల్లోనే కృపా సామ్రాజ్యం ఎదురవుతుంది. తండ్రి అయిన దేవా, మామూలు రోడ్డు మీద నీ సన్నిధి కోసం ఎదురుచూసే జ్ఞానాన్ని దయచేయి. ఆశ్చర్య కార్యాల కోసం నేను అడగడం లేదు. దైనందిన విధులు, ఉద్యోగాలలో నాతో సంభాషించు. నేను అలవాటుగా చేసే ప్రయాణాల్లో నాతో కలిసి ప్రయాణించు. నా దీన బ్రతుకును నీ సన్నిధితో మార్పు నొందించు. కొందరు క్రైస్తవులు అనుకుంటారు, తామెప్పుడూ ప్రత్యేకమైన దర్శనాలను, అంతులేని ఆనందానుభూతులను పొందుతూ ఉండాలేమోనని. ఇది కాదు దేవుని పద్ధతి. ఉన్నత స్థలాల్లో ఆత్మీయ అనుభవాలు, అగోచరమైన ప్రపంచాలతో అపూర్వమైన సాంగత్యాలు, ఇవి కాదు దేవుడు చేసిన ప్రమాణాలు. అనుదిన జీవితంలోనే ఆయనతో సహవాసం మనకు ఉంది, అది చాలు. రూపాంతరాన్ని కేవలం 3 శిష్యులు మాత్రమే చూశారు. ఆ ముగ్గురే గెత్సెమనే యాతనను చూశారు. ఎవరికీ రూపాంతర పర్వతం మీద శాశ్వతంగా ఉండిపోయే అనుమతి లేదు. లోయలోకి దిగివచ్చి చెయ్యవలసిన పనులు ఉన్నాయి. యేసు ప్రభువు తన మహిమలో కాదు కానీ ఇహలోకపు శ్రమలోనే తన ప్రయోజనాన్ని మనుషులకు కనపరిచాడు. మెస్సియాలాగా కనిపించాడు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా, మా కాయ కష్టం చేసుకునే సమయంలో నువ్వు దర్శించే దేవుడు ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా, నువ్వు దర్శించిన రీతి ప్రభువా ఎంతో ఆశ్చర్యం గొలుపుతుంది ప్రభువా. మా పితరుల్ని నువ్వు దర్శించావు ప్రభువా. అబ్రహాముని దర్శించావయ్యా, గిద్యోన్ని దర్శించావయ్యా, ఎలీషాని దర్శిస్తూ వచ్చావు ప్రభువా. అలాగున్న తండ్రి ఆది అపోస్తుల్ని ప్రభువా, పేతురు, యోహోన్ని, యాకోబుల్ని, మత్తయ్యాన్ని ప్రభువా, అయా వీళ్ళందరినీ ప్రభువా నువ్వు ఎంతో ఆశ్చర్యగొలిపే రీతిలో నువ్వు దర్శిస్తూ వచ్చిన దేవుడు ప్రభువా. మమ్మల్ని కూడా నువ్వు దర్శిస్తున్నావయ్యా, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క అనుభవాలు ఇప్పటివరకు ఎవరైతే లేరో ప్రభువా, వారిని నువ్వు దర్శించబోతున్నందుకు వందనములు, స్తోత్రములయ్యా. అవునయ్యా, వారి యొక్క కాయ కష్టాలు నువ్వు దర్శిస్తున్నావయ్యా. అలాగునా ప్రభువా, అనేక రీతులుగా వారిని నువ్వు దర్శిస్తున్నందుకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా, ఈ సమయంలో రూపాంతర అనుభవంలో ఎవరైతే ఉంటున్నారో వారు గెత్సెమనే అనుభవం కూడా ఎదుర్కోవడానికి సిద్ధపరచండి అయ్యా. ఎవరైతే గెత్సెమనే అనుభవంలో ఉంటున్నారో ప్రభువా, వారు రూపాంతర అనుభవాల్లోకి వెళ్ళటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. అలాగే నీ బిడ్డలకున్న ప్రతిదిన అవసరత అక్కర్లా తీర్చమని వేడుకొంచున్నాను తండ్రి. వివాహం కాని వారికి మంచి వివాహ భాగస్వామిని దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. వివాహం అయి కూడా బిడ్డలు లేని వారికి ప్రభువా గర్భఫలాన్ని నువ్వు దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. అంతేకాకుండా తండ్రి, ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు ప్రభు, వారికి కూడా మంచి ఉద్యోగం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. దేవా, అంతేకాకుండా తండ్రి, వివాహం అయ్యుండి ప్రభువా అయా తండ్రి, భార్యాభర్తల మధ్య తండ్రి ఎంతోమంది మనస్పర్ధలతో ఉంటున్నారు ప్రభువా. అయా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగించి ప్రభువా శాంతి సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున్న ప్రభువా, ఇంకా ఎవరెవరైతే ఆర్థికంగా కృంగిపోయి ఉన్నారో, చితికిపోయి ఉన్నారో ప్రభువా, కనికరంగాలు తండ్రి దేవా, నీ యొక్క ఐశ్వర్యం చొప్పున వారి యొక్క అవసరతను నువ్వు తీర్చమని వేడుకొంచు అయా. ఆ యొక్క పరిస్థితి నుంచి నువ్వు లేవనెత్తమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.